హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో ఏపీ వాహన మిత్ర 2025 పథకానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎలిజిబుల్ అయిన ఆటో మరియు క్యాబ్ డ్రైవర్లకైతే ఈ నెల 4వ తారీఖున అంటే శనివారం మనకి ఒక డబ్బులను అయితే విడుదల చేశారు. సో దీనికి సంబంధించి మీకు డబ్బులు పడ్డాయా పడలేదా ఏంటి అనేది కూడా సో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఎవరికైతే డబ్బులు అనేవి ఇంకా పడలేదో మీకు సంబంధించి ఈ యొక్క పేమెంట్ స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో సో క్లారిటీగా అయితే ఈ వీడియోలో చెప్తాను. సో ముందుగా వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోస్ లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా మనం వీడియోలకి తెలుపుదాం. సో ముందుగా ఈ యొక్క పథకానికి సంబంధించి చాలా మందికి ఏంటంటే మెసేజ్ అయితే రావట్లేదు అనమాట. అంటే డబ్బులు అనేవి డైరెక్ట్గా అకౌంట్కి పడుతున్నాయి కానీ సో మనకి మెసేజ్ అయితే రావట్లేదు. సో అలాంటప్పుడు మీ అకౌంట్కి డబ్బులు పడ్డాయో లేదో ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే సో ముందుగా ఇక్కడ మీకు బిఎం అప్లికేషన్ స్టేటస్ అని ఉంటుంది. సో ముందుగా స్కీమ్ అయితే ఆటో డ్రైవర్ సేవలు అని ఉంటుంది. సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇయర్ వచ్చేసరికి 2025-26. సో నెక్స్ట్ వచ్చేసరికి యూఐడి అంటే మీ యొక్క ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో సో దాన్ని అయితే అక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మనకి క్యాప్షన్ కోడ్ ఇచ్చారు కదా, సో దాన్ని అయితే ఆ యొక్క క్యాప్షన్ అయితే ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ అని ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్కి లింక్ అయిన ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో సో దానికి ఒక ఓటీపీ వస్తుంది. సో దాన్ని అయితే ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో వెంటనే మీ యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ లాస్ట్లో మనకి పేమెంట్ డీటెయిల్స్ అని ఉంది కదా, సో అక్కడ మనకి స్టేటస్ దగ్గర అయితే చూపెడుతుంది అసలు మీకు ఈ యొక్క డబ్బులు అనేవి పడ్డాయా పడలేదా, ఒకవేళ పడితే ఏ అకౌంట్కి పడ్డాయో కూడా. సో పక్కన మనకి రిమార్క్స్ దగ్గర అకౌంట్ నెంబర్తో పాటు ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఉంటుందన్నమాట. సో మీరైతే ఒకవేళ మీకు మెసేజ్ రాకపోయినా సరే ఇప్పుడు మీరు చూసినట్లుగా ఈ విధంగా మీరు పేమెంట్ స్టేటస్ కనుక చెక్ చేసుకున్నట్లయితే సో మీకైతే తెలుస్తుంది మీకు అసలు అమౌంట్ పడిందా పడలేదా, పడితే ఏ అకౌంట్కి పడిందో. సో ఒకవేళ మీకు డబ్బులు అనేవి పడితే కనుక సో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఒకవేళ ఎవరికైతే ఇంకా పడలేదో సో మీరు కూడా కామెంట్ చేయండి. అలాగే ఎవరికైతే ఒక డబ్బులు అనేవి ఇంకా పడలేదో సో మీరైతే ఎటువంటి కంగారు అయితే పడకండి. ఎందుకంటే మనకి అక్టోబర్ 4వ తారీఖున మనకి ఒక అమౌంట్ అనేది రిలీజ్ చేశారు కాబట్టి సో మనకి ఇంకా అమౌంట్ అనేది ఇంకా ప్రాసెసింగ్లోనే ఉంది. సో ఒక్కొక్కరి అకౌంట్కి అయితే పడుతూ వస్తున్నాయి. సో ఎవరికైతే అప్రూవ్ అని వచ్చిందో ఈ యొక్క అప్లికేషన్ స్టేటస్ దగ్గర సో మీకైతే ఖచ్చితంగా ఈ యొక్క అమౌంట్ అయితే క్రియేట్ అవుతుందన్నమాట. సో వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.